ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 9వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుతున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుతున్నాం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపేరు మా ప్రభువ, జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, మహాప్రేమను బట్టి నీ దయను బట్టి ప్రభువ మమ్మల్ని ప్రేమించి ప్రభువ ఈ పునరుత్థానములో నీ పాత సన్నిధిలో చేరి ప్రభువ మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, కనపరచడానికి ప్రభువ మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి ప్రభువ ఈ సమయంలో ఈ పాత సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి ఒక నామస్తోత్రాలు ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు దీవించి మనిషి మాత్రుని మీరు మరుగుపరుచుకొని ఆత్మ ద్వారా మాకు కావలసినటువంటి ఆరాధన వర్తమానం దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి మరి వాక్య భాగంలో ఈ కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక మరి అపోస్తలుడైన పౌలు మరియు రాసింది. అయితే ఈ పత్రికలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి మనలను రక్షించాడో, విమోచించాడో, విడుదల చేశాడో అనే విషయాల గురించి మరి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి. చూడండి, ఇక్కడ ఒక మాట అన్నాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. ఏ స్వాస్థ్యం అది?
పరిశుద్ధుల స్వాస్థ్యము. స్వాస్థ్యము అంటే ఆ, ఆస్తి అనేది అర్థమిస్తూ ఉంటుంది. ఒక ఆస్తి. మరి అయితే ఈ లోక సంబంధమైన దాని గురించి చెప్పడం లేదు కానీ, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే అది ఎక్కడుంది? ఈ భూమి మీద లేదు అది. అది పరలోకంలో ఉంది. అయితే అనేక మంది ఈనాడు లోకంలో ఈ భూమి మీద ఉన్న వాటి విషయమే ఆలోచిస్తున్నారు కానీ, పరసంబంధమైనటువంటి వాటిని గురించి ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు. అయితే పరసంబంధమైనటువంటిది అది ఏదైనా కానీ అది శాశ్వత కాలం ఉంటుంది. ఈ భూమి మీద మన కంటికి కనబడేది ఏదైనా కానీ అది కొంతకాలం ఉంటుంది, తర్వాత అంతరించిపోద్ది. అందుకని అంటాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యములు నిత్యములై ఉన్నవి అంటాడు కొరింథీ పత్రికలో. దృశ్యమైనవి అంటే ఈ కంటికి కనబడేది ఏదైనా సరే అది అనిత్యము. అనిత్యం అంటే ఏంటి? కొంతకాలానికి అది నశించిపోయేదని. అదృశ్యమైనది అది నిత్యము ఉండేదని. అదృశ్యం అంటే ఏంటి అంటే కంటికి కనబడినటువంటిది. ఇప్పుడు మనం ప్రభువుని నమ్ముకున్నాం. అయితే ప్రభువుని ఈ బాహ్యనేత్రాలతో మనం చూడలేదు, కానీ మనం నమ్ముకున్నాం, విశ్వసించాం. చూడండి, దేవుడు నిత్యుడు. అందుకని ఆయనకు ఒక పేరుంది, నిత్యుడకు తండ్రి అనే పేరుంది ప్రభువుకి. ఏం పేరు అది? నిత్యుడకు తండ్రి. అంటే ఆయన ఎల్లప్పుడూ ఉండే తండ్రిగా ఉంటూ ఉన్నాడు. అందుకని మన జీవితాల్లో మనలను ప్రేమించి మనల్ని పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారం అవ్వాలని మనలను పాత్రులుగా చేశాడు. వాస్తవంగా మనం అపాత్రులు. మనలో ఏ యోగ్యత లేదు, మనలో ఏ మంచితనం లేదు. అయినను దేవుడు మనల్ని ప్రేమించి అపాత్రులమైనటువంటి మన జీవితాల్లో ఆయన పాత్రులుగా చేశాడు. చూడండి, దేవుని కృప, దేవుని ప్రేమ మన పట్ల ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. ఈనాడు లోకంలో అనేక మంది దేవుని యొక్క కృపను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి గ్రహించలేకపోతూ ఉన్నారు. ఆయన ఎంత కృప కలిగిన దేవుడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు మనం కూడా ఆయన గ్రహించకుండా దేవునికి దూరంగా ఉన్నటువంటి వారం. అటువంటి మనలను ఆయన ప్రేమించి మనల్ని రక్షించి మనకు ఒక నిరీక్షణ అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే మనం ప్రభువుని ఆరాధించాలి. ఎందుకంటే అపాత్రులమైనటువంటి మనకు పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం ఒకటకు మనలను పాత్రులుగా చేశాడు. చూడండి, దేవుని ప్రేమ మన పట్ల ఎంత గొప్పదో అది మనం గ్రహించాలి. మనలో ఏ యోగ్యత లేదు, మనలో ఏ అర్హత లేదు. అయినను దేవుడు మనల్ని ప్రేమించి, మనమైతే ఆయన్ని వెతకలేదు కానీ ఆయనే మనల్ని వెతికి రక్షించాడు. అది దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం. అది ఈ లోకంలో ఏదైనా మనకు కావాలంటే మనం వెతుకుతాం, కావాలని దాన్ని వెంటబడతాం. కానీ మనం ఆయన్ని వెతకలేదు కానీ ఆయనే మనల్ని వెతికాడు. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, నేను వెతకని వారికి దొరికితిని అంటాడు. ఏమంటాడు? నేను వెతకని వారికి దొరికితిని అంటాడు. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మన జీవితాల్లో, నా జీవితాల్లో మనం ఆయన్ని వెతకలేదు కానీ ఆయనే మనల్ని వెతికాడు, మనల్ని రక్షించాడు. చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు? మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుస్తున్నాము. ఏం చేయాలి మనం? చూడండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే ఆరాధన. కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటి? ఆరాధన. నోరు తెరిచి మనం 2 మాటలు 3 మాటలు ఎన్ని మాటలైనా కానీ నువ్వు ప్రభువుని ఆరాధించాలి. అదే స్తుతి. మనం నోరు తెరిచి మన జీవఫలాన్ని దేవునికి అర్పించే వారంగా ఉండాలి. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, మీరు తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుస్తున్నాను. తండ్రికి మీరు ఏం చేయాలంటున్నాడు?
కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. స్తుతి చెల్లించుట నీతిమంతులకు మరి శోభస్కరం అంటాడు. స్తుతి చెల్లించుట అంటాడు కీర్తన గ్రంథంలో. అంటే ప్రభువుని ఆరాధించడం అనేది మన జీవితాల్లో గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యమని మనం గ్రహించాలి. ఈనాడు ప్రపంచంలో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆరాధన చేసే సంఘాలు బహు కొద్దిగా ఉంటూ ఉన్నాయి. వ్యక్తిగతంగా ఆరాధన, మనిషికి ఆరాధన చేసే విషయంలో కొన్ని సంఘాలు మాత్రమే ఉండి, ప్రభువా నీవు నన్ను రక్షించావు, ప్రభువా నన్ను విడుదల చేసావు, నన్ను ప్రేమించావు, ఇవన్నీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ప్రభువుని ఆరాధించే ఈ ఆధిక్యత లేదు. ఆరాధన అంటే కొంతమంది ఏదో ఒక పాట పాడి బాగా డ్రమ్ము కొట్టి మరి అందరూ ఒక పాట పాడితే ఆరాధన అయిపోయింది అనుకుంటారు. అంటే పాటలో ఆరాధన అనే మాట ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి అది మన యొక్క భాగ్యంగా మనం ఎంచుకోవాలి. చూడండి, ఇక్కడ 13వ వచనంలో చదవండి. 13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, చూడండి ఇక్కడ ఒక మాట అన్నాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి ఏం చేశాడు? విడుదల చేశాడు. ఏ అధికారంలో నుండి? అంధకార సంబంధమైన అధికారం. అంధకారం సంబంధం అంటే ఏంటి? ఎవరిది అధికారం అంటే? సాతానుడు. చూడండి, అంధకార సంబంధం అంటే చీకటి. అంధకారం అంటే ఏంటి అర్థం? చీకటి అని అర్థం. ఈ చీకటి ఈ లోకంలోనికి ఎవరి వలన వచ్చిందంటే సాతానుడి వలన వచ్చింది. చీకటి, పాపం అనేది లోకంలోనికి. ఈ లోకంలోనికి పాపం ఎవరి వలన వచ్చిందంటే సాతానుడి వలనే వచ్చింది. హవ్వను ప్రేరేపించి ఆ తినగోడినటువంటి పండును తినని చెప్పి దేవునికి దూరస్తులను చేసింది ఆదాము హవ్వలను. అంటే ఈ అంధకార సంబంధం అధికారములో మరి ఉన్నటువంటి మనలను, అంటే ఒకప్పుడు మన జీవితాల్లో ప్రభువుని ఎరగనటువంటి స్థితిలో, మరి చీకటిలో, పాపంలో, శాపంలో మనం నశించిపోతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఏం చేశాడు? అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేశాడు. అంటే విడిపించాడు. విడుదల అంటే అర్థం ఏంటి? విడుదల. చూడండి, ఎవరినైనా మరి జైల్లో పెట్టి విడిపించినప్పుడు ఏమంటారు? విడుదల చేశారంటారు. అంటే విడిపించారు అని. అంటే ఆ మనిషి లోపల ఉన్నంతకాలం మరి ఏమంటారు? బంధించబడ్డాడు అంటాడు. ఎప్పుడైతే మనిషిని బయటికి విడిచిపెడతారో విడుదల చేయబడ్డాడని. అలాగే మరి మన జీవితాల్లో కూడా ఒకప్పుడు ఈ అంధకార సంబంధంలో ఉన్నటువంటి మనలను ప్రభువు ప్రేమించి మనల్ని ఏం చేశాడు? విడుదల చేశాడు. అందుకనే మనం ప్రభువుని ఆరాధించాలి. అంతేగాక ఇంకేమంటున్నాడు? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. రాజ్య నివాసులు అంటే రాజ్యం అంటే అది ఈ లోక సంబంధమైంది కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ లోక రాజ్యాల గురించి ఇక్కడ వ్రాయబడలేదు, కానీ దేవుని రాజ్యముల గురించి మనం ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అంటే పరలోక రాజ్యానికి నివాసులుగా మనం చేశాడు. ఒకప్పుడు మనకు అర్హత లేదు, ఒకప్పుడు మనకి నిరీక్షణ లేదు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అటువంటి మరి ఆ నిరీక్షణ లేనటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించి ఏం చేశాడు? తన కుమారుని యొక్క రాజ్యానికి నివాసులుగా చేశాడు. చూడండి, దేవుడి కృప ఇది. ఆయన రాజ్యానికే నివాసులుగా చేశాడు. అంటే దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదిగో దేవుడు మాకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, అది పరలోక రాజ్యం. అందులో నివాసం చేయడానికి దేవుడు మనల్ని ప్రేమించి రక్షించాడని ఒక నిరీక్షణ, విశ్వాసాన్ని ప్రభువు మన జీవితాల్లో మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకోసమే మనం ప్రభువుని ఆరాధించాలి. ఇప్పుడు 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనము
అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చూడండి ఇక్కడ అంటున్నాడు, ఆ కుమారుని యందు మనకు విమోచనము. ఆ కుమారుని యందు, ఆ కుమారుడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కుమారుని యందు మనకేం చేశాడు? విమోచనం ఇచ్చాడు. విమోచనం అంటే విడుదల, విమోచనం, ఈ రెండు ఒకటి అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు మన జీవితాల్లో పాపానికి అమ్మబడినటువంటి వారు. చదవండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. రోమపత్రిక 7:14. ధర్మశాస్త్రము అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? ఈ రోమాపత్రికలో రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మరి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. అంటే ఒకప్పుడు మన జీవితాల్లో యేసు ప్రభువు నమ్ముకోకముందు, మారు మనసు పొందకముందు మనం జీవితాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటది? పాపమునకు అమ్మబడిన వారము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరమే? పాపానికి అమ్మబడ్డాం, శాపానికి అమ్మబడ్డాం. అందుకనే పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరూ అంటే ప్రతి మానవుడు. అయితే ప్రభువు ప్రేమించి ఏం చేశాడంటే మనలను, అమ్మబడినటువంటి మనలను తన సొత్తుగా చేయటానికి మన కొరకు ఏం చేశాడని క్రైమ్ చెల్లించాడు. ఏంటది? క్రయము అంటే ఒక విలువ. క్రైమ్ అంటే ఏంటి? ఒక విలువ. ఏదైనా ఈ లోకంలో ఒక వస్తువు కొనాలంటే దాని ఖరీదు చెల్లించాలి, క్రైమ్ చెల్లించాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. 1 కొరింథీ 6:20. విలువ పెట్టి కొనబడిన వారము కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అమ్మబడినటువంటి మనలను ప్రభు ఏం చేశాడు? విలువ పెట్టి మనల్ని కొన్నాడు. విలువ. విలువ అంటే ఏంటి? కొంత వేల చెల్లించాల్సి వచ్చింది. ఆ విలువ అవి వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత ఆయన మనల్ని విమోచించలేదని మరి పేతురు రాస్తూ ఉంటాడు పేతురు పత్రికలో. మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అంటాడు అని అక్కడ ఒక మాట రాస్తాడు. మీరు అమూల్యమైన మరి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరగరా అంటాడు. సరే, ఆలోచన చేయండి. అమ్మబడినటువంటి మనలను ప్రభు ఏం చేశాడు? తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించాడు. అంటే ఆ రక్తము చేత తన సొత్తుగా మనం చేసుకోవడానికి ఆ రక్తాన్నే వెలగా చెల్లించాడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని ఉంది. రక్తము ద్వారానే మరి పాపానికి క్షమాపణ, విడుదల. ఆ రక్తం మరి మనుషుడి రక్తం పనికిరాదు. ప్రతి మనిషి పాపే కదా. మరి పరిశుద్ధుడైన రక్తం కావాలి. ఆ పరిశుద్ధుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ప్రభు అన్నాడు కదా, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. అందుకని మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధించాలి. పరిశుద్ధత లేనటువంటి మన జీవితాల్లో ఆయన పరిశుద్ధతనిచ్చాడు. అమ్మబడినటువంటి మనలను తన సొత్తుగా మనం చేసుకున్నాడు. మనం ఏమై ఉన్నాం? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. మీరు మీ సొత్తు కారు అంటాడు.
అంటే యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొందిన తర్వాత మన మీద మనకి ఎటువంటి స్వతంత్రం లేదని మనం అర్థం చేసుకోవాలి. మీరు మీ సొత్తు కారు అంటున్నాడు. ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కొచ్చి ఏం చేస్తాం, దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అది అక్కడ పెడితే అక్కడే ఉంటుంది. ఆ వస్తువు మరి మనం చెప్పినట్టుగా వింటలేదనుకోండి, ఏం చేస్తాం, దాన్ని బయట పారేస్తాం. చెప్పిన మాట వింటలేదని. ఆలోచన చేయండి. మనము విలువ పెట్టి కొనబెట్టినటువంటి వారం అనమాట. ఆ విలువ ఏంటంటే ఆయన అమూల్యమైన రక్తము చేత మనల్ని కొన్నాడు. రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంటి? రక్తము. రక్తం అంటే ఏంటి? ప్రాణము. ఈ ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మన కోసం క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అనేకుల విమోచన కొరకు మనిషి కుమారుడు తన ప్రాణమును క్రయధనంగా చెల్లించడానికి. ఏ ధనం అది? క్రయధనం అన్నాడు ఇక్కడ. అంటే యేసు ప్రభు వారి యొక్క చిందించినటువంటి అమూల్యమైన రక్తము చేత మనల్ని కొన్నటువంటి వారమై ఉన్నాం. అంటే ఆయన ప్రజలమై ఉన్నాం, ఆయన సొత్తు అయి ఉన్నాం. అందుకని మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని కనపరచాలి. ఎందుకంటే ఆ రక్తము చేతనే మనకు పాప క్షమాపణ అనుగ్రహించాడు. ఏ క్షమాపణ అది? పాప క్షమాపణ. ఈ ప్రపంచంలో పాపాలు క్షమించే అధికారము మరి ప్రభువు తప్ప ఎవరికీ లేదు. చూడండి, మార్కు 2:10 ఉంటుంది, చదవండి. మార్కు సువార్త 2:10. పాపాలు క్షమించే అధికారం కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పాను. పాపాలు క్షమించే అధికారము ఎవరికి ఉంది? యేసు ప్రభువుకే ఉంది అధికారము. ఈ లోకంలో అందరూ పాపులే. కానీ ఎవరైతే ఆ ప్రభువు నామములో తమ పాపాలు ఒప్పుకున్నారో వారి పాపాలు క్షమించబడ్డాయి. వారు దేవుని పిల్లలయ్యారు, దేవుని కుమారులు కుమార్తెలయ్యారు. దేవుని రాజ్యానికి వారిని వారసులుగా చేశాడు దేవుడు. మనలను విమోచించాడు. సరే, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఈ లోకంలో ఒక మనిషి జీవితం మారాలంటే అది కేవలం దేవుడు మాత్రమే మార్చగలడు. ఒక చెడు అలవాటైనటువంటి మనుషుడు వాడు బాగుపడాలంటే తనంతటిగా తాను మాత్రం అలవాట్లను మార్చుకోలేడు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు, తన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభువు ప్రేమించి ఏం చేస్తాడు? ఆ పాపం నుండి విడుదల చేస్తాడు, విమోచిస్తాడు. చూడండి, ఆ మాటలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనబడుతుంది. చదవండి. ప్రకటన 1:6. మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములో కలుగునుగాక. ఆమేన్. చాలు. సరే, ఇక్కడ మనం చదువుకునే ఈ వాక్య భాగములు ఏమంటున్నాడు? ఆయన మనలను ప్రేమించినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమ మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి. తన రక్తం అది ఎడ్ల రక్తం కాదు, మేకల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, మరి గువ్వల రక్తం, పావురాల రక్తం కాదు. ఏ రక్తం అది? తన రక్తం. అంటే తన రక్తాన్నే మన కోసం ఆ ప్రభువు సిలువలో చిందించాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడికి. మన పాపముల నుండి మనల్ని విడిపించాడు ఆయన. సరే, నాకు ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఆయన ఎంత గొప్ప దేవుడో మనం గ్రహించాలి. మరి గ్రహించినటువంటి వారి జీవితాల్లో మరి ప్రభువుని అంగీకరించాలి.
ప్రభువును అంగీకరించినటువంటి వారు ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో వారు ప్రభువుని ఆరాధించాలి. అందుకనే మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మహిమ ప్రభావము ఎవరికి కలగాలి? దేవునికి మాత్రమే. యుగ యుగములు కలుగునుగాక అంటున్నాడు. ఇంతగా మనల్ని ప్రేమించినటువంటి ఆ ప్రభువుని మన జీవితాల్లోనూ ఎంతగానో మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలి. చూడండి, ఉదయకాలములో ఆయన మనలను రక్షించాడు, తన రాజ్యానికి వారసులుగా చేశాడు. మరి పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. మరి విడుదల చేశాడు, విమోచించాడు, తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. అమ్మబడినటువంటి మనలను తన రక్తము చేతనే మనల్ని విమోచించాడు. మనం విలువ పెట్టి కొనబడినటువంటి దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుని ప్రజలమై ఉన్నాం, ఆయన కుమారులమై కుమార్తెలమై ఉన్నాం. అందుకని మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించి ఆయన ఘనపరిచి ఆయనను మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించునుగాక. దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో వారు